సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆఫీస్ ముట్టడి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమంటున్న మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడి. పెద్దవాపి సాకుంపల్లి గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక. రాహుల్ గాంధీపై ప్రజల ఆదరణ చూడలేక తప్పుడు కేసులు నమోదుకు నిరసనగా బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. గ్రామంలో ఉన్న సమస్యలను ప్రభుత్వ బీర్లాలే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్న నాయకులు. కాపుగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో భారీ మెజారిటీతో గెలుపొందిన దొంతగాని అప్పారావు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. సీతారామపురం గ్రామంలో ఏకగ్రీవంగా ఉప సర్పంచ్ ఎన్నిక. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె పెద్దగూర మండల కేంద్రంలో మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం కొనుగోలును పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె పెద్దగూర మండలం కేంద్రంలో మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ధాన్యం కొనుగోలును పరిశీలించారు. 17% తేమతో తాలు తరుగు లేకుండా నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, జాప్యం చేయవద్దని, ధాన్యాన్ని తూర్పార పట్టాలని, మంచు కురుస్తున్నందున ధాన్యం మీద పట్టాలు కప్పి ఉంచాలని, ఎప్పటికప్పుడు తేమ శాతం పరిశీలిస్తూ రైతులకు మేలు కలిగేలా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 107 ధాన్యం లారీలు కొనుగోలు చేశామని, 23,400 క్వింటాల సన్నధాన్యం కొన్నామని చెప్పారు. మంచు ఉన్నందున తేమ వచ్చే వరకు ఆరబోసి తేమ వచ్చిన తర్వాత పూర్తి చేస్తామన్నారు. రైతులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. ధాన్యం కొనుగోలు విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ ఉషాదేవి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐసిసి, పిసిసి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి పట్టణంలో ప్రిన్సీ కార్నర్ చౌరస్తాలో నిరసన చేసి బీజేపీ కార్యాలయం ముట్టడి కోసం ర్యాలీగా వెళ్తున్న సందర్భంగా పోలీసులు అడ్డుకుని బీర్ల ఐలయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకుని భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్కి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐసిసి, పిసిసి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి పట్టణంలో ప్రిన్సీ కార్నర్ చౌరస్తాలో నిరసన చేసి బీజేపీ కార్యాలయం ముట్టడి కోసం ర్యాలీగా వెళ్తున్న సందర్భంగా పోలీసులు అడ్డుకొని బీర్ల ఐలయ్యతో సహా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకుని భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తూ పార్లమెంటు సాక్షిగా ప్రజలకు తెలియజేస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై తప్పుడు కేసులు పెడుతూ వారిని ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ఇలా ప్రశ్నించే వారిని భయపెట్టాలని కుట్రలు చేస్తున్న బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో చేస్తున్న అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. సాక్షాత్తు నేషనల్ హెరాల్డ్ కేసులో రాజ్యాంగబద్ధంగా సాక్ష్యాలను నిరూపిస్తూ కేసును నమోదు చేయలేదని కోర్టుకు ఈడీకి మొట్టికాయలు వేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అండగా ఉన్న దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అనంతరం బిర్లా ఎలయ్యను కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అరెస్టు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఎలయ్య, ఇతర స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీ కుటుంబాన్ని ఇలా దోషి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యం బద్దంగా ఉన్నటువంటి ఈసీని కానీ, సిబిఎస్ఈని కానీ, ఇలా ఈసీని కానీ తన చేతిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తున్నాడు. కేసుతో ఆ కేసులో తల్లి సోనియమ్మ మీద, రాహుల్ గాంధీ మీద చార్జ్ చేయడం ఒక దుర్మార్గం. తప్పకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. ఏదైతే మాకు ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము పరిరక్షించుకుంటాం. ఈ మోడీ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్ద దింపి మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు కూడా మేము నిర్దమని చెప్పి మోడీ 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 కాంగ్రెస్ గాంధీ కుటుంబాన్ని ఇలా దోషి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యం బద్దంగా ఉన్నటువంటి ఈసీని కానీ, సిబిఎస్ఈని కానీ, ఇలా ఈసీని కానీ తన చేతిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తున్నాడు. కేసుతో ఆ కేసులో తల్లి సోనియమ్మ మీద, రాహుల్ గాంధీ మీద చార్జ్ చేయడం ఒక దుర్మార్గం. తప్పకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. ఏదైతే మాకు ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము పరిరక్షించుకుంటాం. ఈ మోడీ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్ద దింపి మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు కూడా మేము నిర్దమని చెప్పి మోడీ 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 కాంగ్రెస్. ప్రజలు తమ ఇంటి పరిసరాలు, పనిచేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యకరమైన జీవితం పొందగలుగుతామని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంత్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో కలిసి పాల్గొని మాట్లాడారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలు, పనిచేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యకరమైన జీవితం పొందగలుగుతారని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంత్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో ఆయన విద్యార్థినులతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పరిశుభ్రత కేవలం మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదని
ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి తన వంతు బాధ్యతగా భావించి స్వచ్ఛతను పాటించాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ తడి, పొడి చెత్తలను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాల్లో చెత్త నిల్వ లేకుండా చూసుకోవడం వంటి అంశాలు వివరించారు. పరిశుభ్రమైన వాతావరణం ఉంటేనే దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, కాలానుగుణ జ్వరాలు నివారించవచ్చని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యతను కూడా అలవర్చుకోవాలని, కళాశాలలు స్వచ్ఛతకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి కళాశాల ప్రాంగణంలో శ్రమదానం చేసి చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఎనపల్లి యాదగిరి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని స్వచ్ఛతా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పరిశుభ్రత ద్వారా ఆరోగ్యం, క్రమశిక్షణ, బాధ్యతా భావం పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా అక్రమ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత ఆరోపించారు. కోర్టు తప్పు పట్టడంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ఈరోజు నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం ముట్టడికి 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పున్నా కైలాష్ నేత ముట్టడి నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా అక్రమ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత ఆరోపించారు. కోర్టు తప్పు పట్టడంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ఈరోజు నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం ముట్టడికి 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పున్నా కైలాష్ నేత ముట్టడి నిర్వహించారు. ముట్టడి సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబ గౌరవం తగ్గించడం కోసం గాంధీ కుటుంబంపై నేషనల్ హెరాల్డ్ పేరుతో అక్రమ కేసులు పెట్టి గత 10 సంవత్సరాలుగా వేధించే ప్రయత్నం చేసింది. మోడీ ప్రభుత్వం పరిపాలించడం చేతకాక, ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఈడీ, సిబిఐ వంటి సంస్థలని ఉపయోగించి ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ బోడా స్వామి, మాజీ ఎంపీపీ చామల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మరల చంద్రారెడ్డి, కాశీరెడ్డి నరేష్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న, చిరుమర్రి కృష్ణయ్య, కన్నారావు, పోకల దేవదాసు, గాజుల శ్రీనివాస్, చిలుకూరి బాలు, ముంతాజ్ అలీ, ఎండి ఆరిఫ్, మల్లేష్ గౌడ్, రాజేందర్ రెడ్డి, భట్టు జగన్ యాదవ్, పారిజాత, సుజాత, ఏసుపాదం, లక్ష్మీనారాయణ, సుధాకర్ ముదిరాజ్, ముచ్చపొత్తల శ్రీనివాసులు, బొల్లం వెంకన్న, ఆరిళ్ల సైదులు, నాయకులు, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ, ఐఎన్టీయూసీ, సేవాదల్ మహిళా కాంగ్రెస్, ఎస్సీసెల్ మైనారిటీ సేవాదల్ సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. మోడీ, ఈడీ, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ 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 బీజేపీ, మోడీ 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 మోడీ. వర్ధిల్లాలే సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ. మోడీ 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 మోడీ
ఒక 5 నిమిషాలు స్టార్ట్ చేస్తాం. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. बीजेपी मोदी ईडी सोनिया गांधी सोनिया गांधी मोदी ईडी सोनिया गांधी राहुल गांधी सोनिया गांधी सोनिया गांधी राहुल गांधी सोनिया गांधी बीजेपी 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 मोदी सोनिया गांधी बीजेपी 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 मोदी 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 बीजेपी बीजेपी सोनिया गांधी राहुल गांधी राहुल गांधी ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు నల్గొండ జిల్లా శాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన భారతీయ జనతా పార్టీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం జరగబోతా ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతోటి ఈ దేశం కోసం బలిదానం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం తమ ఆస్తులను యావత్తును పోగొట్టుకున్నటువంటి నెహ్రూ గారి నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ గారికి మొదలుకొని రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం బలిదానం చేశారు. ఆ తర్వాత సోనియా గాంధీ గారు 2 సార్లు అవకాశం వచ్చిన ప్రధానమంత్రిని పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఈ దేశంలో ఉండబడే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అగ్రకుల పేదలకు ఈ సమాజ నిర్మాణం కోసం పనిచేసి తమ జీవితాలను త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పేపర్, అది స్వతంత్రోద్యమంలో దేశ ప్రజల ఉద్యమాలని దేశ ప్రజల యొక్క హక్కుల కోసం పనిచేసినటువంటి పత్రిక. అది అవస్థాన దశలో ఉన్నప్పుడు సమాజంలో ఉండబడేటువంటి అనేక మంది కాంగ్రెస్ సింపథైజర్లు మరి డబ్బులు వేసుకొని నడిపిస్తూ ఉన్నారు. మరి అనేక మంది రిటైర్డ్ అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతే వేరే సంస్థకు అప్పచెప్పినప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకోవడం కోసం కాంగ్రెస్లో ఉన్నటువంటి అనేక మంది అభిమానులు, కోట్లాది మంది అభిమానులు దాన్ని మరి తిరిగి టేక్అవుట్ చేసుకోవడం కోసం డబ్బులు ఇచ్చారు. ఇందులో మరి ప్రైవేటు సంస్థకు లేదా కాంగ్రెస్కు లేదా ప్రభుత్వానికి కాంగ్రెస్కు ఏ సంబంధం లేదు. ఇది మా మధ్యలో జరిగినటువంటి ఏదైతే పత్రిక పునరుద్ధరణ కోసం జరిగినటువంటి కార్యక్రమం. అందుకోసమే కేంద్రంలో మోడీ మరి వారికి తొత్తుగా బ్రతున్నటువంటి ఈడీ వారి యొక్క కుట్రలను మొన్న సుప్రీంకోర్టులో హైకోర్టులో కొట్టివేసినారు. ఇది కదా ఈ దేశం కోసం పనిచేసినటువంటి జాతీయ నాయకుల యొక్క రక్తతర్పణతో నిర్మాణమైనటువంటి ఈ దేశ ప్రజల యొక్క హక్కులను కాపాడడం కోసం నిర్మాణమైనటువంటి మా కాంగ్రెస్ పార్టీని
ఈ దేశంలో లేకుండా చేయాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి అనేక పరిశ్రమలు అంబానీలకు అదానులకు కట్టబెట్టి ఈ దేశంలో ఉండబడేటువంటి అణగారిన వర్గాల యొక్క ఆస్తులని భూములని మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా అప్పనంగా మరి ఎల్ఐసీలు మొదలుకొని రైల్వేలు మొదలుకొని విమానాశ్రయాలు మొదలుకొని అన్ని సంస్థల్ని అప్పనంగా మరి అప్పజెప్పి దేశాన్ని తాకట్టు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఫాసిస్ట్ విధానాలను నిరసిస్తూ మరి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆనిముత్యం లెక్క ఇవాళ ఈ దేశ ప్రజల ముందు నిలబడ్డారు. మరి దేశాన్ని నమ్ముతున్నటువంటి మోడీ యొక్క ఫాసిస్ట్ విధానాలని నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ప్రమాదకరం. బ్రిటిష్ యొక్క వారసులు ఈ దేశంలో ఉండబడేటువంటి ప్రజలని అమ్ముకొని తిరిగి మళ్ళీ బ్రిటిషర్లకు ఈ దేశాన్ని అప్పజెప్పడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సెక్యులరిజం నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. బీజేపీ యొక్క అరాచకాలు కూడా మరి కొనసాగనివ్వమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొంటూరు మండలం పెద్దబావి సాకంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎరుపుల రజిత శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ కలుపుకొని పనిచేస్తూ పెద్దబావి సాకంపల్లి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం పెద్దబావి సాకంపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎరుపుల రజిత శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ కలుపుకొని పనిచేస్తూ పెద్దబావి సాకంపల్లి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు, విద్య, ఆరోగ్య సదుపాయాలు మొదలైన వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన చేపూరి అంజిరెడ్డి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్తో సమన్వయంతో పనిచేస్తూ పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తామని చెప్పారు. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మీ వేర్పుల రజిత శ్రీరాములు గారిని పెదబాయి గ్రామ పంచాయతీ నుండి చాకంపల్లి నుండి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ, వార్డు మెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వార్డు మెంబర్లతో సహకరించి నేను ముందడుగు వేస్తానని మీరు చెప్పిన విధంగా మీ అనుమతి తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. పెద్దబాయి గ్రామ పంచాయతీ నుండి రైతు శ్రీరామ్ గారు అనే మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పెద్దబాయి చాకంపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఊర్లో ఉన్న సమస్యలు ఏది ఉన్నా కానీ దాదాపుగా సీసీ రోడ్డు తప్పించి వేరే ఇతర ఏం లేవు. సీసీ రోడ్ల సమస్యలు కానీ ఇతర రోడ్లు, మన ఒట్టూరు నుండి మన చాకంపల్లి వరకు మట్టి రోడ్డు ఉంది. దానికోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి అది త్వరగా రోడ్డు మంజూరు చేయించుకునే ప్రయత్నంలో ముందు భాగంలో ఉంటాం. అదేవిధంగా అన్ని వేళలా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటారని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జై బీఆర్ఎస్. అందరికీ నమస్కారం. నా పేరు చేపూరి అంజిరెడ్డి. పెద్దబాయి చాకంపల్లి గ్రామానికి ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు, వార్డు మెంబర్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఫ్యూచర్లో కూడా ఏ పని అయినా ఏదైనా ముందు తీసుకెళ్తానని అందరి సహకారంతో, సర్పంచ్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుంటారని తెలియజేస్తున్నాం. మా ఈ రెండు ఊర్ల గ్రామాల మధ్య ఏ విభేదాలు లేకుండా అన్ని ముందుండి సమానంగా తీసుకెళ్తారని అందరికీ తెలియజేస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అంతేగా మరోసారి అందరికీ మీ యొక్క అందరూ నన్ను ఎక్కువగా ఎన్నుకున్నందుకు ఊరు ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడీ ద్వారా తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం నాడు సూర్యాపేట జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడీ ద్వారా తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం నాడు సూర్యాపేట జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య పాల్గొని మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల ప్రమేయంపై ఎటువంటి ఆధారాలు లేవని గతంలోనే ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చినప్పటికీ మళ్లీ కేసులు పెట్టడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. బీజేపీకి రాజ్యాంగమన్నా దేశమన్నా గౌరవం లేదని, గాంధీ పేరు వింటేనే బీజేపీ భయపడుతుందని, అందుకే ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించారని అన్నారు. నేషనల్ హెరాల్డ్ను 1938లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రారంభించారని, తర్వాత కాలంలో స్వతంత్రం వచ్చిన తరువాత నేషనల్ హెరాల్డ్కు నెహ్రూ కుటుంబం నిధులనిచ్చి పత్రికలు నడిపించారని ఆయన చెప్పారు. బీజేపీ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతుందని, దేశ ప్రజలను మతం పేరుతో విభజన చేయడానికి ప్రయత్నం చేస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరన్న నాయక్, నాయకులు తంగెల్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, నాగుల వాసు, బైరు శైలేందర్, వేమలకొండ పద్మ, అనంతుల యాదగిరి, జహీర్, చిరుముల సునీల్ రెడ్డి, అన్నమయ్య, రాము, ఆలేటి మాణిక్యం, సాయినేత, నాగు నాయక్, రాంభాయమ్మ, దివ్య తదితరులు పాల్గొన్నారు. ధర్నా నిరసన కార్యక్రమ ఉద్దేశం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఒక నియంత్రిత పోకడ తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ కుటుంబాన్ని లేకుండా, గాంధీ పేరు లేకుండా సర్వనాశనం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కుట్రబంతుంది, కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రధానంగా 1938లో ఈ భారతదేశానికి స్వతంత్రం రావాలని పండిత్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో, మహాత్మా గాంధీ నాయకత్వంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటంలో ఒక పత్రిక కావాలి, ఏది మాట్లాడినా పత్రిక ద్వారా ఈ ప్రజలకు తెలవాలని చెప్పి నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రిక స్థాపించడం జరిగింది. దానిలో దాదాపు స్వాతంత్ర సమయంలో 5,000 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. దానికి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ పత్రికను ఏర్పాటు చేసి ఆ రకంగా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన చరిత్ర జవహర్లాల్ నెహ్రూ గారికి, గాంధీ గారికి దక్కింది. రాను 1952లో మొట్టమొదటిసారి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ పత్రిక నష్టాల బాటలో పోతున్న పత్రికను ఆనాడు ఎవరు పట్టించుకునే పరిస్థితి. 2010లో యూపీఏ చైర్పర్సన్ అమ్మ సోనియా గాంధీ గారు, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక నష్టాలు ఉన్న దాన్ని మనం ఏ రకంగానైనా మళ్ళీ పైకి తీసుకురావాలని చెప్పి వాళ్ళ ఆస్తులు అమ్మి దాదాపు గాంధీ కుటుంబం, సోనియా గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ కుటుంబానికి ఉన్న ఆస్తులు మొత్తం అమ్మి డైరెక్టర్లను పెట్టి ఆ నేషనల్ హెరాల్డ్ పత్రికను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర సోనియా గాంధీ గారికి కానీ, రాహుల్ గాంధీ గారికి కానీ
గాంధీ కుటుంబాలకు ఇలా సెంటు భూమి లేకుండా ఈ పేద ప్రజానీకం ఈ దేశ ప్రజలకు అంకితమైన చరిత్ర. మరి దాన్ని పూర్తిగా చూపించి అధికారులకు వచ్చిన భారతీయ జనతా పార్టీ ఏ రకంగానైనా కేసులలో ఇచ్చేయాలని చెప్పి ప్రభుత్వ సొమ్మును ఆ పత్రికల్లో పెట్టిరని ఒక అపవాదు నెట్టి ఛార్జ్షీట్ లేకుండా, కేసులు పెట్టకుండా, దరఖాస్తులు ఇవ్వకుండా ఎవరో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక కేసు పెడితే దాన్ని ఆధారా చేసుకొని ఇవాళ ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. అందులో భాగంగానే నిన్ననే ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ కేసులో పసలేదు, ఈ కేసులో ఏది కూడా ఆధారాలు లేవు అని చెప్పి ఈ కేసును కొట్టివేయడం జరిగింది. మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఈ భారతీయ జనతా పార్టీకి ఒక్కటే ఉన్నది, గాంధీ కుటుంబాన్ని లేకుండా చేయాలి, అంబేద్కర్ పేరు లేకుండా చేయాలి, మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయాలని చెప్పి ఈ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలలు కంటుంది. మతం పేరుతో, కులం పేరుతో, దేవాలయాల పేరుతో అధికారులకు వచ్చిన బీజేపీ భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్లుగా ముద్రేసి జైళ్లలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గాంధీ కుటుంబాన్ని గాంధీ అనే పేరు లేకుండా చేస్తున్న పరిస్థితి. నిన్నగాక మొన్న మహాత్మా గ్రామీణ సడక్ యోజన ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకంలో కూడా మహాత్మా గాంధీ పేరు లేకుండా MGNREGS అని చెప్పి UPA 1 గవర్నమెంట్ పేద ప్రజలకు లక్షలాది మంది వలసలు పోతున్నారని చెప్పి ఉపాధి హామీ కూలీ పథకం పెట్టి 100 రోజుల పరిదినాలు కల్పించినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. మహాత్మా ఏదైతే MGNREGS ఉందో ఆ పథకంలో మహాత్మా గాంధీ పేరుంటే ఆ పేరును కూడా తీసేసే ప్రయత్నం చేసి ఈ దేశంలో అలజడులు సృష్టించి గాంధీ కుటుంబాన్ని నాశనం చేసి భారత రాజ్యాంగాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తుంది. అందుకనే నిరసనగా AICC ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ సూర్యాపేటలో దేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేయాలని చెప్పి పిలిపిస్తే అందులో భాగంగానే మనం ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్న సోదరులారా, ప్రజలంతా ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ఎటువైపు తీసుకుపోతుంది? మతం పేరుతో, గుళ్ళ పేరుతో తీసుకుపోయే ప్రమాదం ఉంది. ప్రశ్నించే హక్కు లేకుండా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చైతన్యవంతులై గాంధీ కుటుంబాన్ని పేరును చెరిపేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ముందుండాలని చెప్పి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇక్కడికి ఇచ్చేసిన అమ్మలకు, అక్కలకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులుగా గెలుపొందిన ఇక్కుర్తి గ్రామం నుంచి స్వామి చిరంజీవి, మాటూరు గ్రామం నుండి జిన్నె సిద్ధులు, చాడ గ్రామం నుండి ఆకుల శ్రీనివాస్ తమ గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులుగా గెలుపొందిన ఇక్కుర్తి గ్రామం నుంచి స్వామి చిరంజీవి, మాటూరు గ్రామం నుండి జిన్నె సిద్ధులు, చాడా గ్రామం నుండి ఆకుల శ్రీనివాస్ తమ గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉప సర్పంచ్, వార్డు మెంబర్లతో కలిసి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని చెప్పారు. ప్రధానంగా గ్రామాలలో పెండింగ్లో ఉన్న అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను ఇక్కుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందాను. నాకు ఇక్కుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇక్కుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించిన గ్రామ ప్రజలకు, మా ఐలయ్య గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కుర్తి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా ఇక్కుర్తి గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి అండర్ డ్రైనేజీ సమస్య ఉంది మెయిన్గా, ఇంకా వేరే ఒక బ్రిడ్జ్ సమస్య ఉంది వాగు మీద. ఇవన్నిటి కోసం కూడా ఐలయ్య గారితో సహకారం తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కుర్తి గ్రామం. నేను నా పేరు కందుల స్వామి అండ్ చిరంజీవి. నేను ఇక్కుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందాను.
అందరికీ నమస్కారం. నా పేరు జన్నసిద్ధులు. నేను ముటకొండూరు మండలం మాటూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా మా గ్రామ ప్రజల దీవెనలతోటి భారీ మెజారిటీతో నిన్న గెలవడం జరిగింది. నేను గౌరవశ్రీ ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ లైలయ్య గారి సహకారంతో మాటూరు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను మెయిన్గా ఏదైతే ఉందో ఒక 332 సర్వే నెంబర్ సంబంధించిన పట్టా భూములు 50 మందికి సంబంధించిన పట్టా పుస్తకాలు అయితేనేమి, అదేవిధంగా ఎస్సీ కమిటీలు అయితేనేది, అదేవిధంగా వివిధ కుల సంఘాల భవనాలు అయితేనేది, గ్రామంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, అదేవిధంగా సబ్స్టేషన్కు ప్రతిపాదన దశలో ఉన్న సబ్స్టేషన్ మంజూరుకి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో గౌరవశ్రీ ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని 100% జిల్లాలోనే మొదటి స్థానం ఉంచడానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా గ్రామ ప్రజలకు కూడా నన్ను రెండోసారి సర్పంచ్, గతంలో 2006లో సర్పంచ్ గెలిపించడం జరిగింది. తదనంతరం ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను రెండవసారి సర్పంచ్గా గెలిపించడం జరిగింది. గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. వారి యొక్క అభిమానానికి నేను ధన్యుణ్ణి. కాబట్టి నా యొక్క ఈ యొక్క పదవీ కాలాన్ని, వచ్చే 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తిగా వారి యొక్క వ్యక్తిగత పనులు అయితేనేమి, గ్రామ అభివృద్ధి అయితేనేది, ప్రతి ఒక్కరు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి, వారి యొక్క సమస్యల పరిష్కారానికి నిరంతరంగా సమయం కేటాయించి వారికి అందుబాటులో ఉంటానని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకొని, నేను ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఒక అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ అయితేనేమి, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ అయితేనేమి, నేను ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని 100% ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను సెలవు తీసుకుంటాను. నా పేరు శ్రీనివాస్, చాడా గ్రామం. నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో ప్రజలు నాకు ఘన విజయాన్ని అందించారు. ఆ ఘన విజయాన్ని అందించిన ఆ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటా, కృతజ్ఞతలు. వారు ఏదైతే నా మీద నమ్మకాన్ని ఉంచి నన్ను గెలిపించిరో, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్నీ నేను ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి ఒక్కటి మోరీలే కానీ, డ్రైనేజీ కానీ, ఇంద్రమ్మ ఇండ్లే కానీ, పెన్షన్లే కానీ, ఇంకా రకరకాలైనటువంటి సమస్యలు పరిష్కరించి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల మద్దతు ఇంకెక్కువ కూడగడతానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు నా మీద నమ్మకం ఉంచి నన్ను చాడా సర్పంచ్ అభ్యర్థిగా నువ్వు ఉండు, ఏదైనా నేను చూసుకుంటా అని ఎమ్మెల్యే గారు హామీ వేయడం వలన నేను గ్రామ సర్పంచ్గా నిలబడి భారీ ఘన విజయం సాధించిన నాకు ఇంత పెద్ద బాధ్యతలో పేపిన మా ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కాపుగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో భారీ మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థి దొంతగాని అప్పారావు ప్రమాణ స్వీకారానికి ముందే గ్రామ అభివృద్ధి పనులలో నిమగ్నుడై తనలోని సేవా దృక్పథాన్ని అభివృద్ధి కార్యక్రమాల రూపంలో రూపుదిద్దుతూ దూసుకుపోతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కాపుగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో భారీ మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థి దొంతగాని అప్పారావు ప్రమాణ స్వీకారానికి ముందే గ్రామ అభివృద్ధి పనులలో నిమగ్నుడై తనలోని సేవా దృక్పథాన్ని అభివృద్ధి కార్యక్రమాల రూపంలో రూపుదిద్దుతూ దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపుగల్లు గ్రామంలో సంక్షేమ పథకాలతో పాటు గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల బరిలో పోటీ చేసిన తనను గ్రామ ప్రజలు విశ్వాసంతో గెలిపించారని, వారి నమ్మకాన్ని కట్టుబడి నేటి నుండి వీధులలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ చెత్తను శుభ్రపరిచే పనులు ఎంచుకున్నారాయన. ప్రమాణ స్వీకారం తదనంతరం గ్రామ ప్రజల సమస్యలు తమ సిబ్బంది ద్వారా తెలుసుకొని వారి సమస్యలు ఒక్కొక్కటిగాను తీర్చే విధంగా నడుచుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు గ్రామం ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ మీరు ఇంత అత్యధిక మెజార్టీతో నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు మీకు జన్మంతా రుణపడి ఉంటా. మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకా బ్రహ్మాండంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ సహాయ సహకారాలతో అన్ని వర్కులు చేసుకుంటూ బ్రహ్మాండంగా నేను పనిచేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీరందరూ అద్భుతమైన విశ్వాసంతో నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏదే నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో అదే నమ్మకంతో, అదే బరువుతోటి, అదే బాధ్యతతోటి ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారి నుంచే నేను ఒక్కొక్క పని వర్క్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కట్టకెళ్ళి కూడా మొన్న చూశాను, గుంటలు పడ్డాయి బాగా. ఆ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని అవి ఇన్స్టెంట్ వర్క్ ఏమున్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోతున్నాను. అలాగే రేపటి నుంచి లైట్స్, చాలా చోట్ల లైట్లు వెలగట్లేదని నాకు కంప్లైంట్లు వచ్చాయి. ఆ లైట్లు కూడా రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మన డ్రైనేజ్ సమస్య ఉంది. మెల్లమెల్లగా ఈ ఇన్ఛార్జ్ మనకి 22వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంది. అదైన తర్వాత ఒక వర్క్ డోర్ టు డోర్ ఒక 2 ఎంప్లాయీలను పెట్టి డోర్ టు డోర్ ఎక్కడికి సమస్య ఉంది, డోర్లో ఎవరింట్లో ఏం సమస్య ఉంది, మనకి సర్వేకి నేను అందరినీ ప్రతి డోర్ టు డోర్ పంపిస్తున్నాను. మీరు సహకరించి మీ సమస్యలు ఏమున్నాయి, పింఛన్ సమస్య ఉందా, ఇంకా వేరే ఏం సమస్య ఉంది, మొత్తం మీరు వివరాలు ఇచ్చినట్టయితే మా పిల్లలు రాసుకుంటారు. ఆ పనులన్నీ కంప్లీట్ చేయడం కోసం నేను శత విజయాల ప్రయత్నిస్తా. నేను ఇక్కడే ఉండి మీకు అండదండగా ఉంటూ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిని అన్నిటికీ పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా. ఇకపోతే మీరు ఇంత అత్యధిక మేరతో నన్ను గెలిపించిన అందరికీ జన్మంతా రుణపడి ఉంటా. పోయి బ్రహ్మాండంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ఎలక్షన్ జరిగిన 2 రోజులే అది ఈ పార్టీ ఆ పార్టీ కానీ తర్వాత ఏముండదు. అందరూ అన్నదమ్ముల లెక్క కలిసిపోయి బ్రహ్మాండంగా అందరు సీనియర్ సలహాలు సూచనల మేరకు బ్రహ్మాండంగా పనిచేయడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రజలందరికీ నా ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వార్డు అభ్యర్థి మల్లెపాక నరేష్ను ఏకగ్రీవంగా ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వార్డు అభ్యర్థి మల్లెపాక నరేష్ను ఏకగ్రీవంగా ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సలీం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల నుండి ఉప సర్పంచ్ ఎన్నిక నియామక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కాళీ పద్మా వెంకన్న, ఎన్నికల అధికారి యాకూబ్, గ్రామ సెక్రటరీ దయాకర్ రెడ్డి, వార్డు సభ్యులు బెంజరి లలిత, జోగు కిష్టయ్య, శివరాత్రి లలిత, పాచిల్ల శ్రీను, మలిపెద్ది సుమతి, మల్లెపాక రేణుక, మాటూరి శేఖర్, పాలడుగు పోచమ్మ, చిలుకూరి మురళీమోహన్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో తీస్తాను ఫంక్షన్ లేదు మొత్తం నైట్ పట్టిస్తాను. పద్దెంటే క్లోజ్ చేసినా బాగానే కానీ ఉన్న సామాన్ తీసుకురావడానికి డౌన్ అయిపోయింది. అది కూడా వచ్చింది. ముందు రామ్మా ఫోటో పడుతుంది మంచిగా వచ్చి ఫోటో ముందు రామ్మ.
ముగ్గురు ఉన్నారు ఇంకా ముగ్గురు మర్చిపోయారు సీన్ సార్ వార్డ్ మెంబర్ సార్ హెడ్లైన్స్ మరోసారి. నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆఫీస్ ముట్టడి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమంటున్న మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడి. పెద్దవావి సాకుంపల్లి గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నిక. రాహుల్ గాంధీపై ప్రజల ఆదరణ చూడలేక తప్పుడు కేసులు నమోదుకు నిరసనగా బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. గ్రామంలో ఉన్న సమస్యలను ప్రభుత్వ బీర్లాలే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్న నాయకులు. కాపుగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో భారీ మెజారిటీతో గెలుపొందిన దొంతగాని అప్పారావు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. సీతారామపురం గ్రామంలో ఏకగ్రీవంగా ఉప సర్పంచ్ ఎన్నిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.